హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా పిల్లలిద్దరూ చెరుకు పని చేస్తున్నారు. పెద్ద పాప ఏమో సామాను అన్నీ బయటేసి శుభ్రంగా తోమేస్తుందండి. సబ్బు మాత్రం మంచి దిట్టంగా పెట్టింది. సామాను అయ్యేదడికి ఒక సబ్బు కంప్లీట్గా అయిపోయింది. మొదటిసారి మన వీడియో చూసిన వాళ్ళు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అంతా పూర్తిగా చూసి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోకు లైక్ చేయండి. మా పెద్ద పాప అయితే సామాన్లతో ఉంటుంది. మా చిన్న పాప అయితే పువ్వులు కనకాంబరాలు ఇడుస్తున్నాయి కదా మన పెరట్లో, పువ్వులు అయితే కోస్తుంది. సామాను అయితే తోముతం అయిపోయిందండి, కడిగేస్తుంది కూడా. మా పెరట్లోకి అప్పుడు కొత్తగా మట్టి తోలిచ్చామని చెప్పాను కదా, ఆ మట్టి బెడ్ల కింద వారమ్మట ఉందని మా చిన్న పాప అయితే సూపు కలెక్షన్ పెట్టి తడుపుతుంది అనమాట. మోటార్ వేసి కొంచెం ఎలా తడిపితే మెత్తగా నానిపోయి అణిగిపోతాయి కదా, అందుకనండి. నాకైతే కోల్డ్ అండి, బాగానే గొంతు వాయిస్ అనేది కొంచెం బాగోదు, దలసరగా నిమ్ముగా వస్తుంది వాయిస్. ఎందుకంటే బాగా రొంపట్టేసి దగ్గు, లైట్గా దగ్గు వస్తుంది. పింక్ కలర్ డ్రెస్ ఏమో మా పెద్ద పాప అండి, ఆరెంజ్ కలర్ వైట్ ప్యాంట్ ఏమో మా చిన్న పాప. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సామాన్లు తోమే అమ్మాయి మా పెద్ద పాప, నుంచున్న అమ్మాయి మా చిన్న పాప. మా ఆయనగారు అయితే బయటికి వెళ్ళారండి. బయటికి వెళ్ళి కూరకి కొంచెం ఎండి చేపలు తీసుకొచ్చారు. అంటే కొంచెమేలండి, ఒకసారి కూరలో వేసుకోవడానికి. వంకాయ కూరలో అయితే వేద్దామని. వంకాయ, ఎండి చేప, కోడిగుడ్డు. ఆ ఎండి చేప మెత్తళ్ళైనా పర్లేదు, పరుగులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. వంకాయ, ఎండి చేప, కోడిగుడ్డు ఇంకా ములక్కాడెత్తే ఇంకా బాగుంటుంది అందులో. యాప్లికాయలు కూడా తీసుకొచ్చారండి. యాప్లికాయలు, దానిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు. ఇవి టమాటా కాయల్లా ఉంటాయి కదా, అవి బాగా కలర్ వచ్చేసినాయి, కొంచెం మెత్తగా కూడా ఉన్నాయి. అలాగే భోజనంలోకి అయితే కర్రీ
క్యారెట్ ఫ్రై చేశానండి. క్యారెట్ ఫ్రై చేసి మజ్జిగ చారు పెట్టాను. కానీ ఫ్రూట్స్ ఇప్పుడు ఇలా విడదీసి చూపిస్తున్నాను కదా, అదైతే బాగా పుల్లగా ఉన్నాయండి కాయలు. అసలు నేను అయితే తినలేదు. పులుపు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు.